ఆమేన్. కూర్చోండి మనం. దేవుని వాక్యాన్ని చదివిన మూల వాక్యాన్ని బట్టి మరోసారి గమనిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి. ఎవరు ఆయన? ఎవరు ఈ మాటలు చెప్తా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వచ్చి అనింది. ఆయన అంటే ఎవరు? మనకి ఇంకా ఆ వివరణ కావాలంటే 13వ వచనం చదవండి ఒకరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటా తాను ఏమీయూ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయును. ఆయన అనగా ఎవరు అంటే ఆత్మదేవుడు అని కొంతమంది పిలుస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు అని కొంతమంది పిలుస్తారు, సత్యస్వరూపి అని పిలుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచిన పిలుపు ఆదరణకర్త. మన మధ్యలో పరిశుద్ధాత్ముడిని ఆదరణకర్త, అన్నిటికీ ఆధారమై ఉన్నాడు. మన బ్రతుకు జీవితానికైనా ఈ సృష్టి సమస్తము జీవింపచేయాలన్నా మొట్టమొదటిగా ఏది ఆధారము అంటే ఆ పరిశుద్ధాత్ముడే. ఆయన ఏది చేయాలని అనుకుంటారో దానిని ఒక మ్యాప్ లాగా, బ్లూ ప్రింట్ లాగా మొదట ఇమాజినేషన్ జరిగిన తర్వాత అందుకు పురుకొల్పే రూపకర్త ఎవరై ఉన్నారు అంటే ఒక పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. దేవుడు సమస్తమును చేయుటకు సిద్ధయించిన తర్వాత చెట్లు ఎలా ఉండాలనో, పక్షులు ఎలా ఉండాలనో, మనుషులు ఏ రీతిగా జీవింపచేయాలనో, ఏ రీతిగా దేనికి అనుకూలంగా దేనిని ఎలా మలచాలనో అలా అన్నిటినీ వాటి క్రమము చొప్పున క్రియేటివిటీ చేసింది దేవుడు అయినప్పటికీ ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని నడిపించి జీవంలోనికి పెడుతూ ఉన్నాయి. ఇటు విషయాన్ని బట్టి మరి ఆయన వచ్చి చదువుకున్న మూలవాక్యాన్ని బట్టి మనం చూస్తే 8వ వచనంలో ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి నీ విషయంలో, నా విషయంలో, ఈ భూప్రపంచంలో సమస్త ప్రజల్లో అందరినీ గురించి ఏం చేస్తాడంటే మొట్టమొదటిసారిగా పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఒప్పుకోలు. మొదటిసారిగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు అనే మాట నీకు తెలియాలంటే మొట్టమొదటిసారిగా నిన్ను ఒప్పింప చేస్తాడు. అందులో మొట్టమొదటి కార్యం ఏంటంటే పాపమును గూర్చి. మరి రెండవది అక్కడే రాయబడి ఉన్నది నీతిని గూర్చి. మరి మూడవది తీర్పును గూర్చి. ఈ మూడు విషయాలు ఎలా మన జీవితంలో, ఈ ప్రపంచంలో, మరి సంఘంలో మనందరి పక్షంన ఎలా జరుగుతూ ఉన్నాయి అనేది మనకి కావాలి. మన జీవితంలో అనేక సార్లు అనేక రీతిలుగా మనం నడుచుకుంటూ ఉంటాం, అనేక రీతిలుగా మనం మాట్లాడుతూనే ఉంటాం, అనేక రీతిలుగా మన కార్యాలు చేస్తూనే ఉంటాం. అందులో ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకు నీవుగా నిర్ధారణ చేసుకోవడం, నీకు నీవుగా ఇది కరెక్టే అనుకోవడం, నీకు నీవుగా నిలబడడం ఎంత మటుకు కరెక్టో, ఎంత మటుకు అబద్ధమో, అది ఎంత మటుకు నీతో, అది ఎంత మటుకు సత్యమో దేవుని ద్వారా సరిపోల్చబడాలి. మన జీవితంలో ఎప్పటికెప్పుడు ఇదే కరెక్టు, ఎప్పటికప్పుడు ఇదే న్యాయము, ఎప్పటికెప్పుడు ఇదే నీతి అని మనకు మనంగా తీర్పు తీర్చుకోవడం వలన మనము ఏమైపోతామంటే దేవునికి దూరస్థలమే అవుతాం తప్ప దేవునికి దగ్గర సంబంధంగా మనం నిలవలేం. ఇటు విషయాన్ని బట్టి ఆ సర్వశక్తివంతుడైన దేవుడు, ఆ సత్యస్వరూపైన ఆత్మ నీలోను నాలోను ఎలా కార్యాలు జరిగిస్తాయో, ఎందుకు ఒప్పింపజేస్తాడో, ఏ రీతిగా ఏ సంఘటనలు ఏ రీతిగా జరుగుతాయో తెలియడం కోసమే మనకు సహాయకరంగా మరో లేఖనాన్ని చదువుదాం.
యూదా పత్రికలో నుంచి 15వ వచనం ఒకసారి చదవండి. యూదా రాసిన పత్రికలో నుంచి 15వ లేఖనం. ఆదాము మొదలుకొని ప్రకటన ప్రక్కలో ఉంటుంది చూడండి త్వరగా. ఎన్ని అధ్యాయాలు ఉండవు, వచనమే 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులను తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివాహముతో వచ్చును. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వస్తూ ఉన్నారు వేవేల పరివాహ దూతలతో. ఎందుకు అంటే ఇక్కడ వేవేల కోట్ల జనాలు కూడా ఉన్నారు. అసలు ఒక దూతకు ఎంత స్టామినా పవర్ ఉందో తెలుసా? కనురెప్ప పాటులో 1,00,000 మందిని చంపటానికి బలం కలిగిన వారు. ఒక్క దూత, దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక్క దూత ఈ భూమి మీద ఉన్న వారిని చంపటానికైనా ఒక క్షణము చాలు. అట్లాంటిది వేవేల దూతలు అనగా ఈ భూమి మీద కోట్లాను కోట్ల అన్యజనులుగా దేవుని ఎరగని సమాజం ఆయన ఎదుట నిలబడితే ఒక్క క్షణము చాలండి. ఈ ప్రపంచం అంతమవటానికి ఎన్ని రోజులు అవసరం లే. ఆ వేవేల దూతలు ఒక్కసారి అవి కానీ కార్యం చేయడం మొదలు పెడితే ఒక్క క్షణంలో ఈ భూ ప్రపంచం అంతయో మనుషులు మట్టి అయిపోతారు. గుట్టలు గుట్టలుగా నరికివేయబడి గుట్టలు గుట్టలుగా ఏమైపోతారో తెలుసా? తన రక్తమునకు సాదృశ్యంగా ఈ అక్రమముతో నింపబడిన ఈ సమాజం నాకు అక్కరలేదు అని దేవుడు ఒక్కసారి కను సైగ చేస్తే దేవదూతలు వచ్చి ఈ మానవ సమాజాన్ని నాశనం చేయగలుగుతాయి. కానీ దేవుడు ఒక్క విషయం చెప్పండి, దేవుడు ఎందుకు వచ్చినాడో తెలుసా? నీ విషయంలో పాపమును ఒప్పింప చేయుటకు. ఆయన అందరి పాపములకు వెల చెల్లించాడు. పాపము ఎట్టిదో తెలుసా? మాట మాత్రము పాపమే, మాట అంగీకరించకపోయినా పాపమే, మాటతో ఉచ్చరించినా పాపమే, హద్దులు దాటి మాట్లాడినా పాపమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ, అది పురుషుడైనా స్త్రీ అయినా తప్పే. కానీ ధర్మశాస్త్రము పరిశుద్ధాత్మ శక్తి ఏం చెప్తుందో తెలుసా? కేవలము చూపు మాత్రము చూసినా కూడా అది తప్పే. లా ఏ రీతిగా చెప్తుంది, పరిశుద్ధాత్మ ఏ రీతిగా చెప్తుందో ఒకసారి చేయండి. ఒకప్పుడు ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే సమాజానికి అర్థం కాలే. నిజంగా అబ్రహాము నుంచి మోసే ధర్మశాస్త్రం నుంచి క్రీస్తు శిలువ మరణం పొందేంత వరకు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ ఎవరే కానీ నెరవేర్చలేదు, అస్సలు నెరవేర్చలేదు. అందుకే దేవుడే ప్రత్యక్షమై దేవుడే ఒక పరిశుద్ధాత్మ దేవునితోనూ మరి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక నిర్ణయం తీసుకొని ముందే ప్రణాళికలో పాపమునకు వెల చెల్లించుటకు భూమి మీదకి వచ్చాడు. రక్తము కార్చాడు, వెల చెల్లించాడు. దేనికి వెల చెల్లించాడు? పాపమునకు వెల చెల్లించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేయాలా? మన జీవితంలో తెలియని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ పాపమునకు వెల చెల్లించడం మొదలు పెడతా ఉన్నారు. దేవుణ్ణి ఎరగని సమాజం ఆ యొక్క సందర్భాలలో, పండుగలలో, ఇంకా ఏదైనా వాళ్ళు అనుకున్న రోజులు వెల చెల్లిస్తూ ఉన్నారు, పాపమునకు ప్రతిఫలంగా బలిని అర్పిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఒక్కసారి ఇచ్చిన ఆ బలియాగం, దేవుడు ఇచ్చిన ఆ బలి సమర్పణ తరతరములకు నిలిచేటట్లుగా దేవుని మీద ఆ ప్రభావం పడింది. కనుక ఈరోజు మనం పాపం కోసము వెల చెల్లించాల్సిన అంత పవిత్రత మన దగ్గర లేదు. అందుకే ఆ క్రియ నీలో సంపూర్ణత లేదు కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చేసిన ఆ కార్యమును జ్ఞాపకము చేసుకొనొచ్చు, ఇది నువ్వు ఇది నేను అని దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిసారిగా పాపం అంటే ఏంటో తెలుసుకొని దాన్ని ఒప్పుకో.
ఒప్పుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ రాయబడిన మాట చూడండి, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును అనే మాట ఇక్కడ ఉంది. అందరికీ అంటే దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుణ్ణి ఎరగని వారికి. దేవుణ్ణి ఎరిగిన వారికి తీర్పు ఏంటి, దేవుణ్ణి ఎరగకోకుండా ఉన్న వారికి తీర్పు ఏంటి? చాలా సందర్భాలలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, చాలా సందర్భాలలో కొన్ని పాటలు కూడా ఉన్నాయి. 1000 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు అని. 7 ఏళ్ల విందు పరలోకం, ఆ దేవుడు సిద్ధపడి చేసిన పరదేశంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలకు దేవుడు 7 సంవత్సరములు విందు ఇస్తే ఎలా ఉంటుందో పరలోకం చూపించటానికి అది ఒక రుచి. కానీ శ్రమ అంటే ఎలా ఉంటుందో తెలియటానికి ఈ భూమి మీద దేవుడు ఎరగని సమాజానికి ఇచ్చే శ్రమ, నిందలు, అవమానాలు దేవుని పట్ల ఎలా కలిగించారో కదా మనుషులు, అలాగే దేవుడు కూడా ఈ ఆకాశము నుండి దేవుడు సృష్టించిన ఈ సృష్టిని మరి తీసుకొని భూమి పైనను, గాలి పైనను, సముద్రం పైనను, అన్నిటిపైనను దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలు కలిగిస్తాడు. నీటిని రక్తముగా మార్చిన దేవుడు ఆకాశపు వాకిళ్లను విప్పి ఆ యొక్క ఏమంటారంటే అవి మంచుగడ్డలు పడతాయి చూడండి, వడగండ్ల వాన అని అంటాం. జీవితంలో ఎప్పుడైనా వడగండ్ల వాన పడితే మనం చూస్తామా అని అనుకునేవాడిని ఇంతకుముందు. కానీ ఈ మధ్యకాలంలో వడగండ్ల వర్షం పడడం పెట్టడం కాదు, అవి మన నెత్తి మీదనే పడేటట్లు వచ్చాయి, మన వీపు మీదనే పడినాయి కొందరికి. అంటే ఒక సైజులో మనం ఇంకా చూస్తూ ఉన్నాం, 2 కేజీలు 3 కేజీలు బలం కలిగిన. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వడగండ్లో ఎలాంటి అంటే మినిమం 5 నుంచి 15 కేజీలు కలిగినటువంటి వడగండ్లు దేవుణ్ణి ఎరగని సమాజం మీద పడుటకు సిద్ధంగా ఉంది. అలాగే అక్కడ దేవుడు 7 ఏళ్ల విందు అక్కడ ఇస్తూ ఉంటే 7 ఏళ్ల శ్రమ ఈ భూమి మీద అగ్ని గంధకములు సొదొమ గొమొర్రా పట్టణం మీద ఎట్లయితే అగ్ని జ్వాలలు, దేవుడు శాంప్లిక్ కాదు, అది రియల్గా. ఇప్పటికి కూడా మీరు చూసుకోండి, నెట్లో కానీ ఎక్కడైనా కానీ గూగుల్లో సెర్చ్ చేయండి. సొదొమ గొమొర్రా పట్టణం ఒక గృహం ఇలా ఉంది కదా, ఇలాగే ఉంటుంది. కానీ నువ్వు తాకితే మాత్రం అక్కడ బూడిది వస్తుంది. అగ్ని గంధకములో అలా ఏం జరిగిందో తెలుసా? తీర్పు తీర్చాడు దేవుడు అగ్ని గంధకములతో. ఈరోజు ఆ సమాజానికి అగ్ని గంధకములతో దేవుడు తీర్పు తీయబోతున్నాడు. ఇటు వారి విషయంలో దేవుడు చేసే పని ఏమై ఉన్నదో మనకు తెలియాలంటే ఇది ఇక్కడ రాయబడింది, ఇదిగో అందరికీ తీర్పు తీర్చటకును వారిలో భక్తిహీనులందరూ. స్పెషల్గా వారిలో అందరికీ అన్నాడు దేవుడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? వారిలో. భక్తిహీనులు అంటే దేవుణ్ణి ఎరగని సమాజంగా ఉన్న ప్రతి ఒక్క ఆత్మను బట్టి భక్తిహీనులు అని చెప్పబడతా ఉంది. అందుకే ఇక్కడ చూడండి, భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గురించి, భక్తిహీనంగా చేసిన క్రియలన్నిటినీ, భక్తిహీనంగా ఏం చేస్తారు, భక్తిగా ఏం చేస్తారు చెప్పండి, మనకు తెలియాలి కదా. భక్తిహీనులు ఏం చేస్తారు? ఒకరి నాశనం కలగాలని, ఒకరి అభివృద్ధి ఆగాలని, ఒకరు వారి జీవితంలో ఎక్కువ దేవుని ప్రణాళిక ఉందని తెలుసుకొని ఏం చేస్తారో తెలుసా? మీకు తెలియాలంటే లేఖనం ప్రకారం చూద్దాం. 65వ యెషయా గ్రంథము 65వ యెషయా గ్రంథము 65:16 వచనం. 65వ అధ్యాయం 16వ వచనం. ఏడు చదువునా 65:7. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి పోయుదును. ఒకసారి చూడండి, మళ్ళీ చదువుతాను. అక్కడ మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి పోయుదును. భక్తిహీనంగా చేసిన కార్యములన్నిటికీ ప్రతిఫలముగా దేవుడు చేసే పని ఏంటిదో తెలుసా? వారి ఒడిలోనే కొలిచి వేస్తా వారి ప్రతీకారమును. నీవు చెడుగా ఆలోచన చేసావా,
చెడు కార్యములు చేశావా? ఏది చెడు అని ఇతరుల పట్ల నువ్వు కార్యములు జరిగించినావా? అట్టి చెడును నీ ఒడిలో కొలిచివేస్తా, ఒడిలో కొలిచివేస్తా. మరొకడు దేవుడు, నీ విషయమైనా నా విషయమైనా దేవుడు ఇక్కడ ఉన్న మనల్ని దేవుడే సృజించినాడు. దేవుడు సృజించిన ప్రతి సృష్టము ఆయనకు కనపడుకోకుండా పోదు. మనకు అంత స్టామినా పవర్ లేకపోవచ్చు. మన జీవితంలో దేవుడు అంటే అనాలోచితంగా మనం ఆలోచన చేయొచ్చు. కానీ దేవుని పట్ల ఒక అవగాహన, ఒక మార్గంలో నేను నిలబడిన తర్వాత దేవుని కార్యములు ఎలా ఉంటాయో నువ్వు రుచి చూసిన తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో ఇదిగో నేను ఎవరినో నీకు ఒప్పింపచేస్తాను, నేను ఒప్పింపచేస్తాను. ఆ ఒప్పుదల ఎలా ఉంటుందో తెలుసా? ప్రతిదానికి నిర్దోషతత్వం నీ మనసులో. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఈ మందిరంలో ఉన్నాడా? ఆ మందిరంలో ఉన్నాడా? అక్కడ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? మరి ఇది చిన్న మందిరం, అది పెద్ద మందిరం. అక్కడ వేల మంది వస్తూ ఉన్నారు, అక్కడ లక్షల మంది వస్తూ ఉన్నారు. అక్కడ 50 రోజుల్లోనే 30 రోజుల్లోనే అన్ని కార్యాలు జరిగిపోతున్నాయి, 7 రోజుల్లోనే ఇక్కడ జరిగిపోతున్నాయి. అంటే దేవుని పట్ల ఒక హద్దు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది ఏంటిదో తెలుసా? నీ జీవితంలో నా జీవితంలో ఒకప్పుడు ఏలియాకు ఆకలిగని ఉంటే కాకల ద్వారా ఆహారాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఫరో రాజుని ఎదిరించాలంటే ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చాడు. ఒకప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకలిగా ఉంటే మన్నాను కురిపించాడు. అదే దేవుడు ఒకప్పుడు యొర్దాను నది మందసము ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఏం జరిగింది? నీళ్లు ఏకరాశిగా నిలిచినాయి. ఇప్పుడు నాకు అయ్యే జరగాలంటే కుదరదు. ఆయన అన్నిటినీ జరిగించాడు, ఆయన అన్నిటినీ ముగించాడు, ఆయన అన్నిటినీ నీ జీవితంలో నా జీవితంలో సిద్ధపడి చేసి ఉన్నాడు. ఇప్పుడు కేవలం నీ జీవితంలో ఉండవలసినదల్లా కేవలం ఒక్కటే, అది ఒప్పుకోవడం. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. పాపము గురించి ఎలా తీర్పు తీర్చుకుంటున్నాను? ఏది పాపమని నీకు తెలుస్తూ ఉంది, ఏది అక్రమమని నీకు తెలుస్తూ ఉంది. అసలు ఆ పాపమును చేసిన వారిని ఏం చేస్తాడో దేవుడు కూడా ఓ మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, మలాకీ గ్రంథంలో ఒకసారి గమనిద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుమా. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేనును వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవాడెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు. మాట మరి ఒకసారి గమనించండి, బాగా ఆలోచన చేయండి. తండ్రి ఏం చేస్తున్నాడు? తన్ను సేవించు కుమారుల్ని కనికరించినట్లు నేనును వారిని కనికరింతుదును. దేవుడు మన పట్ల కరుణ కలిగిన వాడై ఉన్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆయన కరుణించి ఆయన రాజ్యంలోనికి నిన్ను తీసుకునే రోజు ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఇంకొక సంఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. అది ఏంటిదంటే 4వ అధ్యాయం 2వ వచనం చదువుమా. అక్కడే మలాకీ గ్రంథం 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. తన ప్రజలకు దేవుడిస్తున్న భరోసా చూడండి, తన ప్రజలకు దేవుడిస్తున్న భద్రతను చూడండి. దేవుడు అంట ఒక మాట చూడండి ఏమంటున్నాడో, నీతి సూర్యుడు ఉదయించును నీ జీవితంలో. దేవుని ప్రజలైనటువంటి వారికి నీతి సూర్యుడుగా దేవుడు ఎప్పటికీ ఉండే ఉంటాడు. నేను నీ పట్ల నీతి సూర్యుడిని. దేవుడు అంటే నీవు అలా ఆలోచన చేయాలా. నా దేవుడు నా పట్ల నీతి సూర్యుడు ఎంత బలవంతుడో మనకు అర్థమవుతుంది కదా. దాన్ని కలగజేసిన వాడు ఎంత బలవంతుడో ఒకసారి ఆలోచన చేయాలి.
అటు బలవంతుని బట్టి దేవుడు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? నీతి సూర్యుడు బలవంతుడైనటువంటి దేవుడు నీ విషయంలో నా విషయంలో ఏం చేస్తున్నాడో తెలుసా? అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలను గంతులు వేసినట్లు గంతులు వేయుదురు. తన ప్రజలకు భద్రత భరోసా ఈ రీతిగా ఇస్తా ఉన్నాడు. 3వ వచనం చదువుమా. నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె, ఏందంట? దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. అర్థమైందా ఈ మాట మీకు? ఎవరు దుర్మార్గులో, ఎవరు నీతిమంతులో, ఎవరు పరిశుద్ధులో దేవుని ప్రణాళికలో ఒక పట్టికే ఉంది. ఇప్పుడు నీ పట్టిక ఉంది, చూసావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వాళ్ళ దుర్మార్గులో, ఇంకొక ఊరోళ్ళు దౌర్భాగ్యవంతులో, ఇంకొక ఊరోళ్ళు నీకు ఎవరో తెలియదు, వారి పేరు కూడా వారికి తెలియదు. కానీ నీ సరౌండ్ ఉంది, చూసావా? నీ సరౌండ్, నీవు తిరిగిన ఆవరణ, నీవు తిరిగిన ఆవరణలో ఎవరు నీతిమంతులో, నీవు తిరిగిన ఆవరణలో ఎవరు దుర్మార్గులో, నీవు తిరిగిన ఈ సరౌండ్లో దేవుడు నీకు ఏర్పాటు చేసిన వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీకు జరిగిన కీడును వారికి కొలిచి వేయడమే కాదు, వారిని నేనేం చేస్తానో తెలుసా? నేను సూర్యుని, దేవుడు చెప్తా ఉన్నాడు, నేను సూర్యుని కంటే బలవంతమైన వాడిని, నా రెక్కల నీడ కింద నీకు ఆశ్రయం ఇస్తాను. ఎలానో తెలుసా? ఏదైతే నీకు దుర్మార్గంగా నిలిచి ఉన్నదో అట్టి వారిని శాశ్వతముగా నీ పాదధూళి కింద నేను ఉంచుతా. శాశ్వతంగా పాదధూళి కిందగా ఉంచుతా. మనం భయపడద్దు. ఏంటి జరిగినా, ఏంటి జరగకపోయినా మన జీవితంలో దేవుడు ఉన్నాడన్న కాన్సెప్ట్ నీ జీవితంలో నిలబడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఆపదలు రాని, ఎన్ని నిందలు రాని, ఎన్ని అవమానాలు రాని, ఎన్ని అనారోగ్యాలు రాని, ఎంత నష్టపోని, సమస్తమును కోల్పోని, కానీ దేవుడు ఇచ్చే శాశ్వతమైన శిక్ష మన దుర్మార్గంలో మన పాదధూళి కింద పెట్టే రోజు ఒకటి ఉంది ప్రియులారా. మనం భయపడద్దు. దేవుడు అంటే ఏదో ఊరక సృష్టించి, దేవుడు అంటే ఏదో ఊరక ఇచ్చి అలా చల్లిపోలేదు, అలా పోలేదు. దేవుడు నీ విషయంలో నా విషయంలో ప్రతిరోజును లెక్కిస్తున్నాడు. ప్రతిరోజును కాదు. దేవుని మాట ఉంది ఒక చోట సువార్త భాగంలో, మత్తయి సువార్తలో ఉంది, ఇదిగో ఒక దినము నీ తల వెంట్రుకలు నేను లెక్కించి ఉన్నాను, అది దినమునకు ఎన్ని రాలిపోవునో నేను లెక్కిస్తా ఉన్నాను. తల వెంట్రుకల్ని లెక్కిస్తున్న దేవుడు, 2 పిచ్చుకలు ఎంతగా అమ్మబడుతున్నాయో తెలుసుకున్న దేవుడు, వాటి విల ఎంతనో తెలిసిన దేవుడు, ఈరోజు నీ విషయంలో ఎవరు దుర్మార్గంగా నీకు అన్యాయం చేస్తున్నారో అట్టి వారి విషయంలో దేవుడు కొలత కొలిచి వేస్తాను అంటూ ఉన్నాడు. కొలత కొలిచి వారి ఒడిలోనే వేస్తాను అంటున్నాడు. అటు విషయాల్లో మనం భయపడకూడదు. అందుకే దేవుడు యూదా రాసిన పత్రిక ప్రకారం మనం గమనించినట్లయితే అక్కడ చదువుకుందాం చూడండి. 15వ యూదా పత్రిక 15వ వచనం చదువుమా. ఇదిగో అందరికీ చదవాలి, కంటిన్యూషన్. తీర్పు తీర్చడం వారిలో భక్తిహీనులను, భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను గురించి, భక్తిహీనులైన పాపలను తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గురించి. అర్థం చేసుకోండి, కఠినమైన మాటలు. భక్తిహీనులు కఠినమైన మాటలు మాట్లాడతారు. ఇటు విషయంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివాహముతో వచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి 2వ రాకడకు ఎందుకు వస్తాడో తెలుసా? తన దాసులుగా హింసపడిన వారిని బట్టి, తన దాసులుగా ఈ భూమి, ఇదిగో దేవుని ప్రజల్ని హింసించినారు. ఎలా హింసించినారో అసలు అపోస్తులైనటువంటి 12 మందిని ఒక్కసారి లెక్క చూస్తే ఎలా చంపారో ఊహకు అందదండి. నూనెలో, యోహాను గారి నూనెలో వేశారు, శిలువకు అడ్డంగా నరికారు, తెలకందుల చర్మమును ఒలిచారు, కొవ్వొత్తులతో మైనపు ఒత్తితో కాల్చి, చాలా అన్యాయంగా, అక్రమముగా, కఠినమైన మాటలతోనూ కఠినమైన క్రియలతోనూ తన ప్రజలను
చంపినారండి. వారికి అలా చేసిన వారిని బట్టి దేవుడు తీర్పు తీర్చుటకు ఎలా ఉంటాడో తెలుసా? వారిని శాశ్వతముగా నీ పాదధూళి కింద పెట్టడానికి, వారిని శాశ్వతంగా నువ్వు రాజ్యం వెళ్ళటానికి. ఇప్పుడు మన మీద వారి రాజ్యము కొన్ని నెలలు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కానీ దానికి ప్రతిఫలము తరతరములు మనము వారిని ఏలేదానికి దేవుడు మనల్ని రాజులుగా నియమించి ఉన్నాడు. వారి విషయంలో దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? ఇంకో మాట చదువుకుందాం. 149వ సంకీర్తన 4వ వచనం. 149వ సంకీర్తన 4వ వచనం చదవాలా? చూడండి, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. అర్థమైందా? తన ప్రజలంటే దేవునికి ఎంత ప్రీతో తెలుసా? మన బిడ్డలంటే మనకి ఎంత ప్రీతో తెలుసా? అవతల వాళ్ళు ఏ మాట మాట్లాడినా మనం సహించలేం. మన వాళ్ళైనా తిట్టు, కానీ నా బిడ్డను మాత్రం తిట్టాకని మనము గీతలు గీస్తాం. అలాంటి వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడంట మనల్ని దేవుడు. అలంకరించడమే కాకుండా అక్కడ చదువుమా, 7వ వచనం చదువుమా. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తుల అందరికీ ఘనత ఇదే. ఏంటిదో తెలుసా? ఇది ఎవరు దేవునికి విరోధముగా లేచిన రాజులు, ఎవరు దేవునికి విరోధంగా లేచిన భక్తిహీనులు, ఎవరికి విరోధముగా దేవుని కార్యములకు ఆటంకపడతా ఉన్నారో, ఇప్పుడు మనకు మొదట ఒకరుంటారు, తర్వాత వారిని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక అధికారి కింద ఒక ఉద్యోగస్తులు ఉన్నట్లుగా అప్పుడు ఆ రాజును, ఆ అధికారిని, ఇతన్ని అనుసరించిన వారిని అందరినీ రాజును సంఖ్యలతోనూ తన అధికారులను గొలుసులతోనూ కట్టి మీ ఎదుట నిలబెడతాను. ఊరికే ఏది రాదు. నీ జీవితంలో ఏది ఎదుటిగా నిలబడిందో దానిని సంఖ్యలతో బంధించి దాని గొలుసులతో కట్టి నీ ఎదుట పెడతానంటున్నాడు దేవుడు. నీ ఎదుట పెడతానంటున్నాడు దేవుడు. భయపడద్దు మనం. ఇప్పుడు మనము దీనులంగా దేవుడు మనకు నేర్పించాడు కదా, ఇదిగో నేను గొర్రె పిల్లనై నీ ఎద్దటికి వచ్చాను, నేను దీనుడుగా నీ ఎద్దటికి వచ్చాను, ఇదిగో నేను ధనవంతునైనప్పటికీ దారిద్ర్యునిగా నీ ఎద్దకు వచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడం కోసం. ఈరోజు అదే దేవుడు తన రక్షణను మనకు అలంకారంగా ఉంచాడు. రక్షణను నీకు కప్పుతానన్నాడు దేవుడు. అంటే మన శరీరానికి రక్షణ అనే కవచం వేచి ఉన్నాడు దేవుడు. మొదట మన శరీరమును తగలాలంటే ఆయన రక్షణను తగలాల. అర్థమవుతుందా? నీ జీవితంలో ఏదైనా ఒకటి జరుగుతూ ఉందంటే అది దేవుణ్ణి నమ్ముకున్న ప్రత్యేకింపబడిన జనాంగం అయితే, అది ప్రత్యేకింపబడిన దేవుని పట్ల నువ్వు ఉన్నట్లయితే మొదట ఎవరికి తగులుతుందో తెలుసా? తన శరీరమునికే, తనకు స్పర్శ. మనకేదో జరుగుతూ ఉంటే మనం భయపడకూడదు. జరిగిన కొద్దీ మనము దేవుల్లో ఉన్నాము అని అర్థం అవ్వాలి. ఏదైనా జరగని కయ్యని హేబేలు విషయంలో ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, కానీ ఒకరి పట్ల ఒకరికి అవగాహన వచ్చి ఏం జరిగింది? ఆటంకం జరిగింది. ఎందుకు చంపావు కయ్యను? ఎందుకు చంపావు? తన రక్తము మొరపెడుతుంది, నీకు తీర్పు తీరుస్తాను. బ్రతుకు ఎంతో మంచి బ్రతుకు ఇవ్వాలనుకున్న దేవుడు తన బ్రతుకును తను మార్చుకున్నాడు ఒక్క హత్య వల్ల. ఏ రోజు మనుషులకు ఏదో తెలియకోకుండా ఇష్టం వచ్చినట్లు సందర్భాలు వస్తూ ఉన్నాయి. వారి ఇష్టం వచ్చినట్లు చెడు కార్యాలు ఇలా భూమిలో పైరేసినట్లుగా మనుషుల మీద చల్లుతూ ఉన్నారండి. ఇంత దుర్మార్గమైన ఈ కాలంలో
మనము దేవుని బిడ్డలంగా బ్రతుకుతూ ఉన్నామంటే దేవుడు ఇచ్చే భరోసా ఎంతదో అయ్యుంటే నీవు దాన్ని తాలుకుంటావు. నీకు తెలియకపోతే దానికి కనెక్ట్ అయిపోతావు. అందుకే ఇటువారి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 94వ కీర్తన 23వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 94వ సంకీర్తన 23వ వచనం. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడు నడతను బట్టి వారికి వారిని సంహరించును. బాగా చదవాలన్నమాట. చదువు ఒకసారి. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. సంహరించడం అంటే ఏంటి? అంతం చేయడం. మన జోలికి వస్తే దేవుడు మనకిచ్చిన భరోసా ఏందో తెలుసా? నా బిడ్డను తాకితే నా కను రెప్పను తాకినట్టే. నా బిడ్డను తాకితే నా కను రెప్పను తాకినట్టే. ఈరోజు దేవుని బిడ్డగా ఉంటే అంత దేవుడు మనకు భరోసాను ఇస్తున్నాడు. మన సరౌండ్లో ఎవరు దుర్మార్గులుగా ఉండారో వారిని ఏలుటకు మన పాదధూళి కింద దేవుడు ఒకానొకడు తన ఆశ్రయముగా మనం నిలిచిన రోజున ఏ ఆత్మ అయితే నీ ఎదుట బలం అని అనిపించిందో ఆ దానిని మన ఎదుట బలహీనునిగా చేసే ఇక నువ్వు ఏలు రాజ్యం వారి పట్ల. అప్పుడు ఉంటుంది ఆనందం. నా రాజ్యం ఎలాంటిదో దేవుడు ముందే చెప్పాడు కదా. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, నేనే వారికి దీపమునై, నేనే వారికి దేవుడనై వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేదను. 21వ ప్రకటన గ్రంథంలో ఉంది ఈ మాట. వారి జీవితంలో నేనే వారి మధ్య సంచరించి వారితో కాపురం ఉండి అని. నిజంగా ఎంత మాట! ఆ వాగ్దానం ఎంత విలువైనదో తెలుసా? వారి విషయంలో దేవుడు నీ పట్ల నా పట్ల ఏ అవగాహనతో ఏ మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకోవటానికి, ఇక్కడ మనం అర్థమయ్యేదానికి దేవుడు చేస్తున్న కార్యాలు ఏంటో తెలుసుకోవటానికి కొన్ని లేఖనాలు ఇంకా మనం ముందుకెళ్దాం. 9వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. 9వ కీర్తన 8వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూడండి 8వ వచనంలో, యెహోవా నీతిని బట్టి లోకమునకు, దేనిని బట్టి? దేవుడు నీతిని బట్టి. ఏది నీతి? అసలు నీతి అంటే ఏంది తెలుసా మనకి? చెప్పండి. నీతి అంటే మంచి బట్టలు వేసుకోవడం, నీతి అంటే శుభ్రంగా ఇంటిని శుభ్రపరచడం, నీతి అంటే ఇంకోటి ఏవో మనం అనుకోవద్దు. నీతి అంటే ఏంటిదో తెలుసా? దేవుణ్ణి ఒప్పుకోవడం. ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీ రాయి ఉంది కదా, కేజీ రాయి పక్కన మీరు టమాటో పళ్ళు పెట్టండి, ఏమైనా పెట్టండి కొలతకు, కానీ మూలం ఏంటిది? కేజీ రాయి. ఎంత అనేదానికి, అవి ఏంటి అనేదానికి. అట్లాగే ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ జీవితంలో నా జీవితంలో నేను నీకు ఇంత అని పెట్టిన తర్వాత అవి ఏవైనా సరే నేను చూస్తాను. అందుకే ఇక్కడ యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. యథార్థత ఎంతుంది? యథార్థత ఒకటే. నీ జీవితంలో నా జీవితంలో యథార్థమైనది దేవుణ్ణి నమ్మి ఇక దేనిని లొంగక జీవించుటే. ఆయన వాక్యం సత్యం, దేవుణ్ణి ఎరుగుట నిజం, దేవుణ్ణి తెలుసుకోవటం సత్యం. యథార్థంగా ఆయన చెప్పిన మాటను నీ మనసులో ఉంచుకొని జీవించుటే యథార్థత. ఇటు విషయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడని సెలవిస్తాం. 16వ వచనం అక్కడనే చదవండి. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. అర్థమైందా? దుష్టులు తాము చేసిన దానిలో చిక్కి ఉన్నారు. వాళ్ళే
చిక్కబడతారు. అందుకే ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుమా. 2:6 రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చదువుమా. వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. ఇక్కడ చూడండి, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతి వానికి క్రియల చొప్పున. ఏ క్రియ చేశావు, నువ్వే పని చేశావు? ఒక మనిషిని మందిరానికి రండి అని పిలిచావా? దేవుని మందిరంలో ఈ పని చేశావా? ఏ పని చేసినప్పటికీ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా నేను నిన్ను మరవను అన్నాడు. గ్లాసు మంచినీళ్ళే మరవనంటే ఇంత వ్యవస్థ జరిగిస్తున్న మన జీవితంలో దేవుడు ఎందుకు ఇంకా ఏం జరగలేదు అని అనుకుంటున్నాం? అర్థం కాలేదు. అందుకే దేవుడు ఇక్కడ చూడండి, దేవుడు నీ విషయంలో నా విషయంలో ఊరికే అలా పశువుల్లాగా జంతువుల్లాగా కని ఇడిచిపెట్టలే. అవి ఎలా అన్నా పోనీలే, అవి ఎలా అన్నా తిరగనీలే, వాటికి బాధ నొప్పి పెయిన్ అవన్నీ అనిపించవు. అవి వాటికి మాత్రమే ఏర్పరచబడ్డాయి అంతే. కానీ మనం అది కాదు కదా, ప్రత్యేకింపబడిన వాళ్ళం కదా. ఇటు వారి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడో ఒకసారి 11వ వచనం చదువు మాకనే. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు, ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్ర అనుసారముగా తీర్పు నొందుదురు. ఇద్దరికి దేవుని వాక్యం తెలియదులే అన్న వాళ్ళకి తీర్పు లేదు అన్నబట్టదు, వాళ్ళకు తీర్పే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకు తీర్పే, అక్కడ తీర్పే. ఇక్కడ మనం కూర్చొని దేవుని ప్రణాళికలో మాత్రం ఉంటే మనకు ఆ తీర్పు ఏంటిదో తెలుసా? బహుమానము. మనము తీర్పు బహుమానానికి వస్తాం, వాళ్ళు శిక్ష బహుమానానికి వెళ్తారు. ఇటు వారి విషయంలో దేవుడు 13వ వచనం చదువుమా. ధర్మశాస్త్రం విన్న వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. ధర్మశాస్త్రం లేకపోతేనేమి వారి మనస్సాక్షిని బట్టి. ఎందుకు మనస్సాక్షిని బట్టి? వారి ఆత్మను బట్టి. ఏంటి ధర్మశాస్త్రం? ఏంటి ధర్మశాస్త్రం లేకపోవడం ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవ్వాలి ఒక విషయం. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అంటే అర్థం ఏంటిది? నన్ను సృజించాడు దేవుడు, నన్ను కలిగించాడు మాంసం ముద్దగానే. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నీలో జీవం పోశాడు. ఆ జీవం పోసిన నీవు దేవుణ్ణి ఎరిగినావా, దేవుణ్ణి ఎరగకుండా ఉండావా అన్నది నీ యొక్క వే. అది దేవుని వే. మనుషులను కలిగించాలా, పుట్టించడం అంతే. నీవు దేవుల్లో ఉన్నావా లేవా అనేది నీవుగా సరిచేయబడాలా. నీవుగా సరిచేయబడితే ఆయన బహుమానంలో ఉంటావు. నీవుగా సరిచేయబడకపోతే శిక్షలో ఉంటావు. దానినే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి, నీతో ఉండి, మన మధ్య ఉండి ప్రతి దానిని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చదవండి. అక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన 22:12. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏం జీతం? ఈ లోకం ధనం పరలోకంలో చెల్లుతుందా? ఏమా? ఈ లోక ధనం పరలోకంలో ధనం చెల్లుతుందా? మనం కష్టపడి ఉద్యోగం చేసి పని చేసుకొని కూలి చేసుకుంటే డబ్బులు ఇస్తూ ఉన్నారు కదా, అదా?
ఏంటిది? ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. ప్రతిఫలము, ప్రతిక్రియ. నువ్వేం పని చేశావో దేవుని దగ్గర ఒక పట్టిక ఉంది. నువ్వేం పని చేశావో దేవుడు లిఖిస్తా ఉన్నాడు. నువ్వేం మాట్లాడినావో దేవుడు లిఖిస్తా ఉన్నాడు. నువ్వే పని చేసినావో దేవుడు లిఖిస్తా ఉన్నాడు. అటు లిఖించిన దాన్ని బట్టి దేవుడు ఏమిస్తా అంటున్నాడు? జీతము అంటున్నాడు. ఏ జీతం కాదు, ఏ జీతము కాదు. ఆయన ఇచ్చే జీతము శాశ్వతమైనది. అందుకే చదువు అక్కడనే కంటిన్యూషన్గా, నేనే అల్ఫయు ఒమెగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ స్థలములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. వస్త్రములు ఏంటి? తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అన్నాడు. ఏంటి ఆ వస్త్రాలు? క్రియలు. ఏంటి ఆ క్రియలు? నీతి క్రియలు. ఏంటి నీతి క్రియలు? దేవుణ్ణి ఎరిగి జీవించటం. దేవుడు లేడు అనేవాడి బ్రతుకు ఏం చేసినా వానికి కరెక్టే. దేవుడు లేడు అనేవాడికి ఏం చేసినా అది వానికి కరెక్టే. ఇక నీతి అనేదానికి, సత్యము అనేదానికి, తీర్పు అనేదానికి వానికి అక్కర్లేదు ఇంకా. కానీ దేవుని ప్రజలుగా జీవిస్తున్న మనకే తీర్పు, నీతి, యథార్థత ఖచ్చితంగా అవసరం. దేవుణ్ణి ఎరగని వారికి హద్దులు అవసరంలే. వాడు ఏది చేసుకుంటే, ఏది కావాలనుకుంటే, ఏది వాడి జీవితంలో అనుభవించాలన్నా, కోరిక తీర్చుకోవాలన్నా అది వానికి న్యాయమే. ఎందుకో తెలుసా? ఈరోజు మళ్ళా నాకు ఈ సమయము, ఈ టైము రాదు అని అనుకుంటాడు వాడు. భక్తిహీనునికి వాడి ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలే, వాని ఇష్టానుసారమైనటువంటి మార్గాలే వానికి వెలుగు. కానీ మనకు అది కాదే. మనకు హద్దులు, దేవుడు హద్దులు ఇచ్చాడు. నువ్వు ఎలా జీవించాలనో అలా జీవించడానికి దేవుడు హద్దులు ఇచ్చాడు. మనం ఎలా జీవించాలనో ఆ హద్దే. ఇదిగో నువ్వేంటో తెలుసుకొని మొట్టమొదటిసారిగా నీకు నీవుగా బ్రతకడం కాదు, నన్ను పోలి నడుచుకో అన్నాడు దేవుడు. ఆయనను పోలి నడుచుకోవడం అంటే, ఆయన నీకు బహుమానం ఇవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సంఘటన చెప్తాను చూడండి. ఒక క్రికెట్ స్టేడియంలోనికి వెళ్తే 3 ప్లేసులు డిసైడ్ అయి ఉంటాయి. మొదట కూర్చున్న వారికి కొంచెం డబ్బులు ఎగస్తా, మధ్యలో వాళ్ళకి ఇంకొంచెం, చివరి ఉన్న వాళ్ళకి ఇంకొంచెం. ఒక చిన్న గ్రౌండ్లోనే మార్పు ఉందంటే, దేవుని సైన్యంలోనికి మనం వెళ్ళాలి అంటే, నీవు దేవుని ఆవరణలోనికి వెళ్ళాలంటే, దేవుని సింహాసనం ఎదుట ఉండాలంటే, అసలు రెవల్యూషన్లో మాట చెప్పాడు దేవుడు, నేనుండు చోటున నిన్నును కూర్చోబెట్టేదను. ఆ మాట ఒకసారి చదువుదాం చూడండి. ఎంత భరోసా, భద్రత కలిగిన మాట ఆ మాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదువుమా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండా నిచ్చేదను. జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండా నిచ్చేదను అంటే, తన ఆవరణలోనికి వెళ్ళటానికే ధనవంతుడు లాజరు విషయంలో ప్రభువులు వారు చెప్పారు. ధనవంతుడు చనిపోయి యాతన పడతా ఉన్నాడు. ఆ ప్లేసును చూడటానికే చూపు సరిపోలేదు. అలాంటి పవిత్రమైన ప్లేస్లోకి నువ్వు అడుగు పెట్టాలంటే ఎంత దేవుని ప్రణాళికలో నువ్వు ఎక్కడ జీవించాలో తెలుసా? నీ జీవితము నీ ఒడిలోనే కొలిచి వేస్తా అంటున్నాడు దేవుడు. ఏంటిమ్మా ఒడి కట్టడం అంటే? ఒడి కడతారు కదా, ఎప్పుడు కడతారు చెప్పండి? ఒడి ఎప్పుడు కడతారమ్మా? పెళ్ళిళ్ళకి కడతారులే. ఎందుకు కడతారు చెప్పండి? ఒడి పెళ్ళిళ్ళకి కడతారు కదా, ఎందుకు కడతారు అంట? ఏమ్మా తెలియకుంటే ఎందుకు చేస్తారు అట్లా? ఒడి ఎందుకు కడతారు? అందరూ కట్టించుకునే లేదా ఇక్కడ ఒడి? కట్టలే? ఎవరికన్నా కట్టలేదంటే చేతండి.
మా వాళ్ళు చెప్తున్నారు మా సంఘంలో, చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, గర్భఫలం కోసం అంట. న్యాయమేనా? గర్భఫలం కోసం ఒడి కట్టుకుంటా అంటే పెళ్ళి కాని పిల్లలందరూ ఒడి కట్టుకోవచ్చు కదా. ఇంకా పెళ్ళెందుకు, ముగింతో హింసించదు. తెలియకోకుండా చేసే భూమి మీద సంబంధమైన కార్యాలు దేవుని దృష్టిలో ఎక్కిరింపబడతాయి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ నా సింహాసనం యందు నిన్ను కూర్చుండబెట్టాలంటే ఇక్కడ నువ్వు చేసే కార్యములు ఎలా ఉండాలనో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు గుణలక్షణమును పోల్చుకొని మనం బ్రతకాలి. గలతీ రాసిన పత్రికలో ఉన్న ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానం, జాలి, దయ, కరుణ, సంతోషం, దీర్ఘశాంతం. నీ జీవితంలో దేవుడు పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 34:6 ఉంది, నేను దయ కలిగిన వాడిని, కరుణ కలిగిన వాడిని, ఇదిగో కృపాక్షేమములు కలిగిన వాడిని. నీ క్రియలు నీ వెంట వచ్చును అంటే ఈ ప్రేమ, ఈ జాలి, ఈ కరుణ ఇవన్నీ నీ వెంట వస్తే సత్క్రియలను బట్టి అని మనం చదువుకున్నాం కదా. సత్క్రియలను బట్టి అని పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్న మాట. సత్క్రియలను బట్టి వారికి నేను నిశ్చయముగా వారి పరలోక రాజ్యమును ఇస్తాను. అందుకే ఈరోజు నీ విషయంలో నా విషయంలో ఏ రీతిగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి కీర్తనల భాగంలో నుంచి 37వ సంకీర్తన 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 37:6 కీర్తనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటిమో ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసే పని, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషతత్వమును వెల్లడి. అర్థమైందా? నేను నీతి గల వాడినో దుర్మార్గుడినో నీవు చెబితే నేను నీతిని దుర్మార్గుడిని కాదు. నేను ఏదో నీవు నీతిమంతుడివి నువ్వు దుర్మార్గురాలు అని నేను అన్నంత మాత్రాన నీకేమీ కుదరదు. కానీ ఆ దేవుడు డిసైడ్ చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు ఆ మాటని. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషతత్వమును ఆ రోజు దుర్మార్గుల ఎదుట నిలబెడతాడు. ఈరోజు కుటుంబాలు ఎందుకు చీలికగా పోతున్నాయో తెలుసా? ఒకరి పట్ల ఒకరు సరైన అవగాహన లేకపోవటయ్యే. ఎవరైనా మీ మనస్సాక్షిని బట్టి ఆలోచన చేయండి. ఇది చెప్పడం కాదు, ఎగ్జాంపుల్ వరకు అర్థమయ్యేదానికి చెప్తా ఉండా. ఇప్పుడు చేసుకున్న భార్యని, ఇప్పుడు చేసుకున్న భర్తని తిరిగి మేము మళ్ళీ చేసుకుంటాం అనేవాళ్ళు 100కి ఎంతమంది ఉంటారు? వాయమ్మ ఎంత మాట అడిగినావయ్యా, ఏంటి వాయమ్మ ఎంత మాట అడిగినావయ్యా. ఎవరు మనస్ఫూర్తిగా తిరిగి మేము చెందుకుంటామని 100కి 1% ఉంటారు. ఎందుకో తెలుసా? అది వారి జీవితంలో అంత ఆత్మీయంగా ఉన్నప్పుడే, అంత నిర్దోషతత్వం ఉన్నప్పుడే వారికి 100% తిరిగి. కానీ పరలోక రాజ్యమునికే ఆయన అన్నాడు, ఏ భూమి మీదనే మీకు రక్త సంబంధకులు, బంధుమిత్రాదులు, మీరు తిరిగి లేచినప్పుడు వివాహాలకు సంబంధం లే, మీరు పునరుద్ధానులై ఉంటారు. వివాహ బంధం ఇక్కడే, కుటుంబ బంధం ఇక్కడే, కానీ ఆత్మీయ బంధం పరలోకంలో మెండుగా ఉంటుంది. ఇటు విషయంలో దేవుడు నీ విషయంలో నా విషయంలో జరిగించి ఏ రీతిగా మన జీవితంలో నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకొని ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువు. దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారం మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. మళ్ళీ ఆలోచన చేయండి ఈ మాట.
చూడండి, కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. మనం మొట్టమొదటిసారిగా ఏం చేస్తాం? తీర్పు తీర్చేస్తాం. నాకు తెలుసులే, నాకు ముందే తెలుసు, ఆడిట్టా ఇదిట్టా పోయిలే, నాకు తెలుసు ఇది జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. ఏం జరుగుతుంది, ఏం జరిగిందో తెలుసో తెలియక, దేవుని పట్ల అవగాహన లేక, పాపం వెనుక ఒడిగట్టి వారి జీవితంలో వారి సామర్థ్యతను బట్టి, వారి విలువలను బట్టి ఈ భూమి మీద చేజారిపోయిన కుటుంబాలు ఎన్నో కనబడతా ఉంటాయి. చేజారిపోయిన కుటుంబాన్ని ఆదరణంగా నిరూపణగా నువ్వు నిలిచి ఆదరించి, ఇది న్యాయము, ఇది నీతి, ఇదే పద్ధతి అని, ఇదే నిర్దోషతత్వము, ఇలా బ్రతుకుటయ్యే దేవుడు నీకు నాకు నేర్పించినాడని వారికి భరోసా ఇచ్చే మాటలు వస్తూ ఉన్నాయా? ఇది నీకు జరగాల్సిందేలే, ఇది నీకు ఉండాల్సిందేలే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు మొదట తీర్పు తీర్చకుడి, తర్వాత ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి. నీ జీవితంలో నీకు జరిగిన రహస్యం ఏదో ఒకటి ఉంది. నా జీవితంలో జరిగిన రహస్యాలు నాకు ఉన్నాయి. నీ రహస్యము నాకు తెలుసా? నా రహస్యము నీకు తెలుసా? నిన్ను సృజించిన దేవుడు ఆ రహస్యం దేవునికి తెలుసు. నన్ను సృజించి నేను చేసిన ఆ కార్య రహస్యం ఏందో దేవునికి తెలుసు. ఆ రహస్యము దేవుడు వెలికి తీసి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడే తప్ప అత్యంత సన్నిహితుడైనటువంటి దావీదు విషయంలో జరగలే. కేవలము బెత్షెబా విషయంలో అంతకు ముందు ఇంకా 4 దావీదు మహారాజుకు భార్యలు. బెత్షెబా 5, ఆమె 5. కానీ ఎందుకు దేవుడు శిక్షించాడో తెలుసా? ఊరియా హత్య చేయించటకు తన మరణ శాసనము తన చేతి మీదనే రాసుకొని పోయినాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? నా రాజు ఇచ్చిన ఈ సీటి అంత నమ్మకం కలిగిన వాడు, అంత నమ్మకం కలిగిన వానికి ద్రోహం చేయడం ఎంత కరెక్ట్? అది దేవుడు చూసి అత్యంత ప్రియుడైనటువంటి దావీదునే నీవు రాజరికం పోయేటట్టు చేశావు. దానికి ప్రతిఫలం ఎలా ఇచ్చాడో తెలుసా? అతన్ని చంపించినందుకు తన కుటుంబంలో నుంచి తన వారినే లేచి అతనికి హైయెస్ట్గా ఉన్న వాళ్ళని చంపించిన ఆ ఉరియా తల్లిదండ్రులు బాధపడతారు కదండి. చంపించినందుకు బాధపడతారు. ఆ బాధను దేవుడు మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తితో చంపించడం దేవుడు చేశాడు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు నేర్పించింది ఒకటేనండి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ప్రతి కార్యమును ఒప్పింపచేస్తాడు. చంపి చేసే కార్యం పాపం. మూలవాక్యం చదువుకున్నాం కదా, ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి, సత్యస్వరూపు వచ్చి నిన్ను ప్రతి విషయంలోనూ ఒప్పింపజేస్తాడు. ప్రతి విషయంలోనూ, ప్రతి కార్యంలోనూ. ఆ ఒప్పుదల నీకు కరెక్ట్ అంటే కరెక్టే, అది కాదంటే కాదు. అంతే. ఇంకా దేవునితో నువ్వు మాట్లాడినట్టే లెక్క. దేవునితో నేను ఇంకా ఎక్కువ మాట్లాడతా, నేను దేవునితో మాట్లాడినట్టు ఇంకా ఎవరు మాట్లాడు. ఇప్పుడు నేను శాసిస్తే ఇప్పుడు నీకు ఆయనకు 6వ తారీఖు గర్భఫలం, 7వ తారీఖు గర్భఫలం వచ్చేదని ప్రార్థన చేస్తే 6వ తారీఖు 7వ తారీఖు 10వ తారీఖు వచ్చాయి. ఏది న్యాయం? దేవుడు చేయలేని వాడా, లేకుంటే నీవు దేవుని దాసునివే కాదా? మాటలు చెప్పే ముందు అది ఎంత న్యాయమో మొదట మనకు తెలియాలి. నీ జీవితంలో దేవుడు అంత స్పెషల్గా ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంకా తప్పులుగా మాట్లాడుతున్నాం? అది తెలియాలి కదండి. నన్ను అడిగితే మన జీవితంలో నేర్చుకోవాల్సిందల్లా ఒకటే, ఒప్పుకో. ఫస్ట్ ఒప్పుకో. నువ్వేంటో నువ్వు ఒప్పుకో. పాపం గురించి, తీర్పు గురించి, నీతిని గురించి ఒప్పుకో. నీ జీవితంలో ఏది పోయినా పాపం వస్తూ ఉంది, ఆ ప్రభువా ఈ పాపం ఒప్పుకుంటున్నాను, నన్ను నిర్దోషతత్వంలో నిలబెట్టాయా. ఏదైనా యథార్థం మిస్ అయిందా? సంపాదన విషయమై లోటై ఇబ్బంది అయి యథార్థత మించి ఏదన్నా డబ్బు వచ్చిందా? దాని గురించి కొంతమంది ఏం చేశారో తెలుసా?
అది ఏ రీతి అన్నారు అని డబ్బులు దేవునికి కానుకిచ్చే సరిపోయా. అట్టి కానుక నాకు అక్కరలేదన్నాడు దేవుడు. అట్టి కానుక నాకు అక్కరలేదన్నాడు దేవుడు. ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నామో సరే ఆలోచన చేయండి. అందుకే దీన్ని బట్టి నీ విషయంలో నా విషయంలో దేవుడు నేర్పిస్తున్న విధానము ఏ విధంగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే కంటిన్యూ చేయమ్మా. ఆ అంధకారం అందరి రహస్యాలను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. మరి ఇటు విషయంలో దేవుడు నీ విషయంలో నా విషయంలో జరిగించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగినటువంటి మా తండ్రి, నిత్యుడవ దేవ, పరిశుద్ధుడవ దేవ, నీకే స్తోత్రములు. ఇదిగో ప్రభువా నా తండ్రి, ఆదరణకర్త అనగా సత్య స్వరూపమైన పరిశుద్ధాత్ముడు మాలోకి వచ్చినప్పుడు మేము ఒప్పుకోవాలి, పాపమును గురించి ఒప్పుకోవాలి, నీతి యథార్థతను ఒప్పుకోవాలి. మా జీవితంలో జరుగుతున్న తీర్పు, హృదయ అంతరాత్మలో జరుగుతున్న తీర్పును మేము ఒప్పుకోవాలి. హృదయ అంతరాత్మను బట్టి తీర్పు తీర్చువానికి ఇదిగో నా దగ్గర తీర్పు లేదు, వారికి బహుమానమే, నా మాట వినిన వానికి తీర్పు తీర్చేసి వేశానన్నావు నా తండ్రి. తీర్పు కొట్టివేశావన్నావు నా తండ్రి. నీ బిడ్డలకు తీర్పు కొట్టివేయటే ప్రభువా నువ్వు బలి అర్పణలో చేసిన కార్యం. పాపమునకు వెల చెల్లించావు. ఒక్కసారి అమూల్యమైన అటువంటి నీ రక్త ప్రోక్షణతో వెల చెల్లించిన దానిని మేము తిరిగి వెల చెల్లించలేమయ్యా. మేము తిరిగి వెల చెల్లించలేము. కానరాని వారిని విషయంలో ఇదిగో నీ సర్వంలో నీ మార్గంలో ఎవరు నీకు దుర్మార్గులో ఉన్నారో అట్టి వారిని నేను సంఖ్యలతోనూ అట్టి వారిని నేను గొలుసులతోనూ నీ ఎదుట నిలబెడతానన్నావయ్యా. ఇదిగో నా తండ్రి, వారు చేసిన కార్య భక్తిహీన కఠినమైన మాటలను బట్టి వేవేల దూతలతో సమూహముతో నేను వచ్చి వారిని పట్టి నీ పాదధూళిగా పెడతానన్నావయ్యా. మా వల్ల కాదయ్యా అది చేయడం. నువ్వు మాకు తోడుంటే ప్రభువా, శాశ్వతమైన నిబంధనతో నువ్వు మమ్మల్ని బలపరిచిన ఎడల అట్టి కార్యమును నేను నీ ఎదుట చేసి చూపిస్తానన్నావు నా తండ్రి. అప్పటికి మేము నిర్జీవ స్థితిలో ఉంటామో జీవస్థితిలో ఉంటామో మాకు తెలియదు, కానీ మా ఆత్మను మాత్రం నీ యొద్ద చేజారిపోని ఒకయ్యా. మా ఆత్మ నీతో అంటు కట్టబడినదై చిగురించినదై ఇదిగో నేనుండు చోటున మీరును ఉండలాగిన స్థలము సిద్ధపాటు చేస్తా దేవా. శిలువ బలి యాగములో ఒక్క క్షణంలో కూడా నా తండ్రి నువ్వు మరవలేదయ్యా రక్షణ కాపుదలను. ఆ వ్యక్తి దొంగవాడైనను, ఆ వ్యక్తి మోసకరమైనను, ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరగని వాడైనను, ఆ వ్యక్తి ప్రభువా ఆ క్షణం వరకు శిలువ మరణంలో బాధపడుతున్నప్పటికీ ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా అన్న ఒక్క మాట తన జీవితాన్నే మార్చేసిన దేవుడవయ్యా. ఇదిగో ఇక్కడ నీ బిడ్డలు నా తండ్రి ఒప్పుకుంటున్నారయ్యా, ఒప్పుకుంటున్నారు. వీరి హృదయమును నిర్దోషతత్వంతో దేవా వీరి ఆరోగ్యమును పసిపాలుని వలె చేయగల సమర్థుడు నీవే అని నేను నమ్ముచూ ఉన్నానయ్యా. తప్పు చేసిన వారికి ఎలాంటి వారినైనాను సరే శిక్షించే సామర్థ్యత నీకుందయ్యా. కానీ ఎలాంటి బలహీనతలో ఉన్నా చిగురింప చేయగలిగిన సామర్థ్యత నీదేనయ్యా, నీదేనయ్యా. ఏది న్యాయమో, ఏది దుర్మార్గమో, ఏది సత్యమో, ఏది అసత్యమో నేను చూస్తానన్నావు నా తండ్రి. నీ దినమున నువ్వు చూస్తానన్నావు. ఆ దినం వరకు మేము లేకపోయినప్పటికీ దేవా నాడు నా తండ్రి బలి అర్పణ ద్వారా ఆదాము మొదలుకొని ప్రభువా శిలువ మరణం పొందిన అన్ని ఆత్మలను నా తండ్రి చెరగా తీసుకెళ్ళి పరదేశిని నా తండ్రి నిర్మించిన దేవుడవయ్యా మధ్యాకాశం. అందుకు తండ్రి నమ్మకస్తుడైన అబ్రహామును నా తండ్రి సంతానముగా వాగ్దానం బిడలుగా నా తండ్రి చేర్చిన నువ్వు ఇచ్చిన వాగ్దానము నేటికి నా తండ్రి పరదేశంలో ప్రభు అనేక మంది నీ సన్నిధానంలో ఉంటూ ఉన్నారు. పరదేశి దూరమైతే నిత్యత్వము శాశ్వతమైన దూరమయ్యా.
ఇదిగో చేజారిపోతే భక్తిహీనులుగా కఠినమైన మాటలు వారిగా తీర్పు తీర్చుకోకుండా ఇతరులకు తీర్పు తీర్చు వాడి విషయంలో ఇదిగో నిత్య శిక్షకు మీరు పునరుద్ధారులై తిరిగి లేచెదరన్నావు నా తండ్రి. దేవా, మా బ్రతుకును మా జీవితాన్ని ఇది అనుకూల సమయం మేము మార్చుటకు సహాయం చేయి. మేము ఒప్పుకొని నీ బిడ్డలుగా ఆ నిత్య రాజ్యమునికి మార్గాన్ని దయచేయగల సమర్థుడు అని, నీ నీతి నీ పరిశుద్ధత మా పట్ల ఉండగలదని ఆశిస్తూ యేసు నామములో